ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. అక్టోబర్ మాసంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, అక్టోబర్ మాసంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కుంభరాశి వరకు ఎలా ఉంది? 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కుంభరాశి వారికి ఈ అక్టోబర్ మంత్లో ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోనే శని వక్రీకరించి ఉండడం, కుటుంబ స్థానంలో రాహువు, చతుర్థంలో గురువు, పంచమంలో కుజుడు, అలాగే అష్టమంలో రవి బుధ కేతులు మరియు నవమ స్థానంలో శుక్రుడు, 11వ తారీఖు నుంచి బుధుడు కూడా ప్రవేశం చేస్తున్నాడు. వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క కుంభరాశి వారికి గ్రహ సంచారం రోజులు అధికంగా మంచిగా ఉన్నాయి, అనుకూలంగా లేని రోజులు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ గ్రహణ ప్రభావం చేత మంచి జరిగేటువంటి రోజుల్లో కొద్ది మాత్రమే మంచి జరుగుతుంది, చెడు జరిగేటువంటి రోజుల్లో ఎక్కువగా చెడు జరిగే అవకాశం. ఎందుకనంటే రాశి నుంచి అష్టమ స్థానంలో ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేటువంటిది ఏర్పడబోతుంది. తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి కలగబోతాయి. ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావం వలన అనారోగ్య లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అలాగే జన్మశని ఉండడము, దీనికి తగ్గట్టుగా అష్టమ స్థానంలో ఈ యొక్క గ్రహణం ఏర్పడడం. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మీరు డబ్బుల విషయంలో ఎవరికైనా కానీ మొహమాటానికి పోయారా, మీ యొక్క డబ్బుల్ని మీరు సంపాదించుకున్నంతా కూడాను కోల్పోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఇతరులని ప్రతి విషయంలో కూడా సందేహము పడి మీరు నివృత్తి చేసుకున్న తర్వాతనే ప్రతి విషయంలో ముందడుగు వేసే ప్రయత్నాన్ని కనుక అలవాటు చేసుకుంటే చాలా మటుకు సమస్యల నుంచి మీరు బయటపడవచ్చని చెప్పవచ్చు. ముఖ్యంగా మీకు తెలియకుండా మీ వెనకాల గోతులు తవ్వే వ్యక్తులు ఈ 15 రోజుల్లో మీకు ఎక్కువగా గోచరమవుతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారిలో జన్మించినటువంటి విద్యార్థులకి చక్కటి విద్యా అవకాశాలు, కళాశాలలో మంచి జరుగుతుంది, మంచి కోరుకున్నటువంటి కళాశాలలో మీకు లభిస్తుంది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే అక్టోబర్ 15 వరకు కుజ ప్రభావం చేత మంచిగా ఉన్నప్పటికీ ఇక ముఖ్యంగా ఈ 20వ తారీఖు రోజున తర్వాత కుజుడు ఈ కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం, కాబట్టి సమస్యలు అనేటువంటివి ఉన్నప్పటికీ 20వ తారీఖు తర్వాత చాలా మటుకు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలిగేటువంటి అవకాశాలు మీకు గోచరమవుతాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి సమయం ఇంకా ఉంది, ఓపిక పట్టండి. 20వ తారీఖు తర్వాత నూతన ప్రాజెక్టులు మీకు చేపట్టబోతారు, వ్యాపార విస్తరణ మీరు చేసుకోగలుగుతారు. రైతులు కూడా గమనించుకున్నట్లయితే అక్టోబర్ 20వ తారీఖు తర్వాత తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదనుగుణంగా వేసుకునే పంటలు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఓపిక పట్టండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మంచి ఏ విధంగా ఉంటుంది, చెడు ఏ విధంగా ఉంటుంది, ఖర్చులు ఆదాయం ఎలా ఉంటాయనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. 1వ తారీఖు రోజున ప్రధానంగా మీ జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వామితో వచ్చేటువంటి పొరపచ్చాలని మీరు తగ్గించుకునే ప్రయత్నాలు మీరు చేస్తారు. సమస్యల్ని వచ్చినప్పుడు పరిష్కరించుకునే దిశగా ఉంటారు. మరియు మీ జీవిత భాగస్వామి తీసుకున్న నిర్ణయం, వ్యాపార భాగస్వామి తీసుకున్న నిర్ణయం మీకు మంచి లాభదాయకంగా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. డబ్బులు కూడా మీకు రాని బాకీలు వసూలు అవ్వడం, డబ్బులు సమయానికి చేతికి అందడం 1వ తారీఖు రోజున మీకు గోచరం అవుతుంది. ఇక 2, 3 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే గ్రహణం ఏర్పడుతుండడం, ఆ సమయానికి ఆ యొక్క రాశికి ఈ అనుకూలమైనటువంటి కుంభరాశి వారికి అనుకూలంగా లేని కారణం చేత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ప్రతి పని కూడాను మీకు బ్రేక్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఏ పని చేయాలన్నా కూడా మనస్సు ఆందోళనగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 4, 5, 6 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే సంతానం మూలకంగా సమస్యలు, సంతానం మూలకంగా ఖర్చులు, సంతానంతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి లౌక్యంతో సంతానంతో వ్యవహరించండి.
అలాగే న్యాయవాద విషయాల్లో మీకు అనుకూలంగా తీర్పు రాకపోవచ్చు, కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ 4, 5, 6 తారీఖుల్లో ఖర్చులు కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 7, 8 తారీఖుల్లో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశము, ఉద్యోగస్తులకి ఉన్నతాధికారులకు అండదండలు, మీ పేరు ప్రతిష్టలు పెరిగే విధంగా మీకు పనులు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి డబ్బు కూడా సమయానికి చేతికి అందుతుంది. 9, 10, 11 తారీఖుల్లో అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి, అనగా వృత్తి రంగం, కళారంగము, అలాగే వ్యాపారము, అలాగే చేతి వృత్తులు, రోడ్ సైడ్ వ్యాపారస్తులు, వీళ్ళందరికీ కూడా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా 9, 10, 11 తారీఖుల్లో అధిక ధనాదాయం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ గోచరమవుతున్నాయి. ఆనందదాయకంగా ఉంటారు. అన్ని రకాలుగా సమస్యల్ని పరిష్కరించుకోగలిగే స్థితిలో ఉంటారని చెప్పవచ్చు. 12, 13 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. సమయానికి నిద్ర పట్టకపోవడము, ప్రతి పని యందు బ్రేక్స్ కలుగుతూ ఉండడము, అలాగే ఏ పని చేయాలన్నా కూడా మనస్సు సహకరించలేకపోవడము. ఈ కారణం చేత ఒక జిగ్జాగ్ వ్యవస్థలాగా ఈ 12, 13 తారీఖుల్లో మీ జీవితం ఉంటుంది. ప్రధానమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. ఇక 14, 15 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే మీరు ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడాను మీరు పూర్తి చేసుకుంటారు. ఒక చక్కటి వాతావరణంలో ఉంటారు. ఆనందదాయకమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. విందులు వినోదాల్లో మీరు చురుగ్గా పాల్గొంటారు. ఒక మంచి స్థితిలో ఈ 14, 15 తారీఖుల్లో ఉంటారని చెప్పవచ్చు. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే, గ్రహ సంచారం అనేటువంటిది అనుకూలంగా ఉన్నప్పటికీ గ్రహణ ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత మంచి ఎక్కువగా జరుగుతున్నటువంటి రోజుల్లోనైనా అది మంచి తక్కువగా జరగడం, చెడు తక్కువగా జరుగుతున్న రోజుల్లో చెడు ఎక్కువగా జరగడం అనేటువంటిది గోచరమవుతుంది. 2, 3 తారీఖుల్లో, 12, 13 తారీఖుల్లో మీకు అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో మీరు అప్పటికే ప్లానింగ్ ప్రకారం పెట్టుకున్నటువంటి ఖర్చులు ఉన్నట్లయితే వాయిదా వేసుకోండి, లేదా ఖర్చుల శాతాన్ని తగ్గించుకోండి. ఎందుకంటే ఈ 2, 3, 12, 13 తారీఖుల్లో ఆకస్మికమైన ఖర్చులు ఉంటాయి. కాబట్టి మీరు పెట్టుకున్న ప్లానింగ్ ప్రకారం పెట్టుకున్న ఖర్చులు ఆకస్మికంగా అయ్యేటువంటి ఖర్చులు తోడే ఇబ్బడి ముబ్బడిగా మీ యొక్క సమస్యలు ఎక్కువగా అవుతాయని చెప్పొచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడా దైవానుగ్రహం ఉండాలి. దైవానుగ్రహం లేకపోతే ఏ వ్యక్తి సంపూర్ణంగా విజయాన్ని పొందలేడు. కాబట్టి గ్రహణం అనేటువంటిది కుంభరాశి వారికి కూడా అధికంగా గోచరమవుతుంది. ఈ యొక్క గ్రహణ ప్రభావం మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్టోబర్ 3వ తారీఖు రోజున దసరా నవరాత్రుల సందర్భంగా ఈ యొక్క గ్రహణ దోష నివారణ హోమాలు మధ్యాహ్నం 3 గంటలకి 3వ తారీఖు రోజున చేయించడం జరుగుతుంది. 12 గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. కేవలం పర్ హెడ్ 1500 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే అక్టోబర్ 2వ తారీఖు రోజున పితృపక్షాలు, మహాలయ అమావాస్య, పెత్తరామావాస్య, తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో మరణించిన వారి యొక్క ఆత్మతృప్తి కోసం ఈ యొక్క పిండ ప్రదాన కార్యక్రమాలు, తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ పిండ ప్రదానాలకు సంబంధించిన రుసుము కోసం కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, ఈ రాశి వారికి మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ రాశి వారు మెరుగైనటువంటి ఫలితాలు పొందడం కోసం వీలు కుదిరినప్పుడల్లా ప్రతిరోజు సంధ్యా సమయంలో శివాలయ సందర్శనం చేసుకోండి. అలాగే ప్రతిరోజు కాలభైరవాష్టకము, దత్త అష్టకం రోజుకి 3 సార్లు పఠించండి. తప్పకుండా మీకున్నటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు. అలాగే ఈ చెప్పబడినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు గోచారరీత్యా మీ రాశికి వచ్చేటువంటి ఫలితాలు. మీరు సమస్యలు ఇంకా ఎక్కువగా ఎదుర్కొంటున్నారు అని అంటే మీ యొక్క జన్మ జాతక రీత్యా, అనగా జన్మించిన సమయానికి ఉన్నటువంటి జన్మకుండలిని బట్టి మీకు సమస్యకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి పండితుల్ని సంప్రదించినట్లయితే, వారిచ్చే సలహాలు సూచనలు పాటించినట్లయితే ఇంకా మెరుగైన జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. గురుగారు, చాలా చక్కటి విశేషాలను మా ప్రేక్షకులకు అందజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.